లేని నిధి. అందుకోసం వైద్య రంగాన్ని అత్యున్నత శిఖరాలపై నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు రంగానికి ఉన్న నైపుణ్యం తోడైతే పేదవాడి ప్రాణానికి కార్పొరేట్ స్థాయి భద్రత ఎలా లభిస్తుందో చూపే ట్రిపుల్ పి బ్రహ్మాస్త్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. వైద్య కళాశాలల నిర్మాణం అంటే కేవలం భవనాల నిర్మాణం కాదని, అదొక పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థ అని కేంద్రం పంపిన లేఖ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఒక్క లేఖ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసేస్తుంటే, అదే లేఖ జాతీయ అంతర్జాతీయ సంస్థల రాకకు బలమైన వారధిగా మారుతోంది. ఒకవైపు ట్రిపుల్ పి అంటేనే ప్రైవేటీకరణ అంటూ విపక్ష వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం, మరోవైపు కేంద్రమే స్వయంగా ఈ విధానాన్ని సమర్థిస్తూ నిధుల వరాలు కురిపించడం ఇప్పుడు రాజకీయం రసకందాయంలో పడింది. మొత్తానికి రాష్ట్ర ప్రగతికి ట్రిపుల్ పి విధానం వెన్నెముకగా మారబోతోంది. వైసీపీ పొలిటికల్ గేమ్కు కేంద్రం వేసిన చెక్ ఏంటి? సామాన్యుల పాలిట దైవంగా మారేందుకు జరుగుతున్న ఈ మహాయజ్ఞం వెనుక ఉన్న అసలు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యం అంటే కేవలం మందు బిళ్ళలకు కాదు, ప్రాణం నిలబెట్టే భరోసా. కానీ దశాబ్దాలుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల ముఖ చిత్రం నిరాశ, నిస్పృహల నీడలోనే మగ్గిపోతోంది. ఈ స్తబ్దతను బద్దలు కొడుతూ వైద్య రంగంలో ఒక సరికొత్త ఆవిష్కరణకు బీజం పడింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ నేడు ఒక చారిత్రాత్మక మలుపు వద్ద నిలబడింది. మెడికల్ కాలేజీల నిర్మాణం కేవలం భవనాలు కాదు, పేదవాడి ప్రాణానికి కార్పొరేట్ స్థాయి భద్రత కల్పించే ఒక మహాయజ్ఞానికి రూపం. వైద్య విద్యా రంగంలో ఇప్పటికే ఉన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలను కాలగర్భంలో కలిపేస్తూ సరికొత్త పీపీపీ నమూనా ప్రాణం పోసుకుంటోంది. అభివృద్ధి కేవలం నిధులు ఉంటే సరిపోదు, ఆ నిధులను నైపుణ్యంతో మేళవించే విజన్ ఉండాలని ఈ మార్పు స్పష్టం చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఏపీ ప్రభుత్వానికి రాసిన ఆ ఒక్క లేఖ రాష్ట్ర వైద్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆరోగ్య సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానమే ఏకైక శరణ్యమని కేంద్రం తేల్చి చెప్పింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా భారీ ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. వైద్య కళాశాలల నిర్మాణంలో మూలధన వ్యయంలో 30 నుంచి 40% వరకు, నిర్వహణ వ్యయంలో 25% వరకు గ్రాంటుగా అందిస్తామని ప్రకటించడం ఒక గేమ్ చేంజర్. ఇది కేవలం ఒక ఆఫర్ కాదు, రాష్ట్రాల ఆరోగ్య స్థితిగతులను మార్చేయాలన్న కేంద్ర దృఢ సంకల్పం. మౌలిక వస్తుల కల్పనలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం అంటే బాధ్యతల నుంచి తప్పుకోవడం కాదు, బాధ్యతను మరింత సమర్థంగా నిర్వర్తించడమేనని ఈ విధానం సంకేతాలిస్తోంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పదం. నిధుల లేమితో అల్లాడుతున్న ప్రాజెక్టులకు ఇది ఒక సంజీవనిలా మారుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏకంగా 2,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలపడం వెనుక ఉన్న వ్యూహాన్ని గమనించాలి. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం మాత్రమే కాదు, శిథిలావస్థకు చేరిన పాత ఆసుపత్రుల ఆధునికీకరణకు కూడా ఈ నిధులు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించుకుంటూనే ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అందించడం ఎలాగో కేంద్రం తన కార్యాచరణ ద్వారా నిరూపిస్తోంది. ఇది కేవలం ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి ఒక గ్యారంటీగా భావించాలి. కేంద్రం ప్రతిపాదించిన సబ్ స్కీమ్ ఒక అద్భుతమైన ఆర్థిక వ్యూహం. మూలధన వ్యయంలో 80% గ్రాంటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 40% చొప్పున పంచుకోవడం వల్ల ప్రాజెక్టు వేగం పుంజుకోనుంది. మొదటి 5 ఏళ్ల నిర్వహణ వ్యయంలో 50% ప్రభుత్వాలే భరించడం వల్ల ప్రైవేటు సంస్థలపై భారం తగ్గి సేవల నాణ్యతపై దృష్టి పెట్టే అవకాశం కలుగుతుంది. దీనికి అదనంగా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ప్రతి ప్రాజెక్టుకు 5 కోట్ల వరకు సాంకేతిక సహకారం అందించడం గమనార్హం. అంటే ప్రాజెక్టు
రూపకల్పన నుంచి అమలు వరకు ప్రతి అడుగులోనూ కేంద్రం అండగా నిలుస్తోంది. ఈ స్థాయి ఆర్థిక మద్దతు ఉంటే వైద్య రంగంలో అద్భుతాలు సృష్టించడం అసాధ్యమేమీ కాదని అర్థమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ వైద్య రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన చేసిన స్పష్టీకరణ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం అంటే ప్రభుత్వ బాధ్యతను వదులుకోవడం కాదని, పేదవాడికి కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించే ఒక వారధిని నిర్మించడమని ఆయన భావన. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల లాంటి ప్రాంతాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్లు వేగవంతం చేయాలన్న ఆదేశం వెనుక ఒక ఆరాటం కనిపిస్తోంది. అదే ఏపీని హెల్త్ హబ్గా మార్చాలన్న ఆరాటం. ప్రతి పౌరుడికి అత్యున్నత వైద్యం చేరువ చేయాలన్న సంకల్పం. వైద్య విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం స్థానిక సంస్థలే కాకుండా 6 జాతీయ, అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టుల పట్ల ఆసక్తి చూపడం సామాన్యమైన విషయం కాదు. ఫ్రీ బిడ్ సమావేశాల్లో వారు అడిగిన సందేహాలు, ప్రాజెక్టు స్థలాల సందర్శన, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలత వాతావరణాన్ని చాటి చెబుతున్నాయి. భూమి కేటాయింపుల్లో స్వేచ్ఛ, కన్సార్షియం నిబంధనల సడలింపు వంటి నిర్ణయాల ద్వారా బిడ్డర్లలో ప్రభుత్వం భరోసా నింపింది. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యం వల్ల కేవలం భవనాలే కాదు, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, అత్యాధునిక వైద్య పరిజ్ఞానం కూడా ఏపీకి దిగుమతి కానున్నాయి. గతంలో ప్రకటించినప్పటికీ కాగితాలకే పరిమితమైన ప్రాజెక్టులకిప్పుడు రెక్కలొచ్చాయి. ఆదోని వైద్య కళాశాల నిర్మాణానికి ఇక ఒక దిగ్గజ సంస్థ ముందుకు రావడం ఒక సానుకూల సంకేతం. ఎన్ఎంసీ నిబంధనల మేరకు భూమిని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్ల తయారీలో ఇచ్చిన స్వేచ్ఛ, బిడ్డర్ల సంఖ్యను పెంచడం వంటి చర్యలు పాలనలో పారదర్శకతను ప్రతిబింబిస్తున్నాయి. రాయలసీమ నుంచి కోస్తా వరకు ప్రతి మూలన మెడికల్ హబ్లు నిర్మించడం ద్వారా వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవస్థలను తప్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది లక్షలాది మంది విద్యార్థుల కలలు, కోట్లాది మంది పేదల ప్రాణాలకు భరోసా ఇచ్చే ఆలయాలుగా ఈ కట్టడాలు నిలవనున్నాయి. పీపీపీ విధానం అంటే కేవలం పెద్ద పెద్ద బిల్డింగులు మాత్రమే కాదు, అది ఒక సేవా విప్లవం. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 919 డయాలసిస్ సెంటర్లు ఈ విధానంలో దిగ్విజయంగా నడుస్తుండడమే దీని విజయానికి నిదర్శనం. రోగ నిర్ధారణ సేవలు, సంచార వైద్యం, టెలిమెడిసిన్ వంటి అంశాల్లో సాంకేతికతను జోడించి ప్రజల వద్దకే వైద్యాన్ని తీసుకువెళ్లే వ్యూహం అద్భుతం. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా క్లినికల్, నాన్ క్లినికల్ సేవలను నాణ్యంగా అందించడం ప్రభుత్వ ఒంటరి పోరాటం వల్ల సాధ్యం కాదు. అందుకే ప్రైవేటు రంగంలోని సృజనాత్మకతను, ప్రభుత్వ రంగంలోని సేవా దృక్పథాన్ని కలగలిపి ఒక కొత్త కాక్టైల్ను కేంద్రం సిద్ధం చేసింది. రాష్ట్రంలో పీపీపీ విధానంపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలిప్పుడు హాస్యాస్పదంగా మారుతున్నాయి. వైద్య రంగం ప్రైవేటీకరణ అవుతోందంటూ ఆ పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలన్న వ్యూహం వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పుడు బహిర్గతమైంది. కేంద్రం స్పష్టమైన పాలసీని ప్రకటించడం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే విధానం అమలవుతుండటంతో వైసీపీ వాదనలో పస లేదని తేలిపోయింది. అభివృద్ధిని అడ్డుకోవడమే రాజకీయంగా భావించే తీరుకు కేంద్రం లేఖ ఒక బలమైన చెక్ పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైద్య రంగంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
తన లేఖతో పటాపంచలు చేశారు. పీపీపీ అనేది రాష్ట్రం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, అది ఒక జాతీయ విధానమని ఆయన స్పష్టం చేయడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం సక్సెస్ అయ్యిందని కేంద్రం గుర్తు చేయడం గమనార్హం. కేంద్రమే స్వయంగా నిధులిస్తూ మార్గదర్శకాలను పర్యవేక్షిస్తున్నప్పుడు దానిని వ్యతిరేకించడం అంటే దేశ అభివృద్ధినే వ్యతిరేకించడమని అర్థమవుతోంది. దీంతో వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉనికిని కోల్పోయి కేవలం ఒక రాజకీయ విన్యాసంగానే మిగిలిపోనుంది. ప్రైవేటు భాగస్వామ్యం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం జవాబుదారీతనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనిపించే నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలకు పీపీపీ విధానం ఒక శాశ్వత పరిష్కారం. ఇక్కడ ప్రతి పైసాకు లెక్క ఉంటుంది, ప్రతి సేవకు నాణ్యత ఉంటుంది. లాభనష్టాలను పంచుకోవడమే కాకుండా బాధ్యతను కూడా సమానంగా పంచుకోవడం వల్ల ప్రాజెక్టులు స్థిరంగా కొనసాగుతాయి. పీపీపీ సెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒక నోడల్ పాయింట్ను సృష్టించడం వల్ల అవినీతికి తావు లేకుండా పోతుంది. ప్రభుత్వం కేవలం నియంత్రణ సంస్థగా ఉంటూ ప్రజలకు అందే సేవలను పర్యవేక్షించడం వల్ల మెరుగైన ఫలితాలు రావడం ఖాయం. పీపీపీ విధానం అనేది కొత్తేమీ కాదు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధిలో 2000 సంవత్సరం నుంచే ఈ విధానం అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు సామాజిక రంగాలైన విద్య, ఆరోగ్య రంగాల్లోనూ మార్పులు రాబోతున్నాయి. ఇది ఒక చారిత్రాత్మక అవసరం. ఆసుపత్రులను కేవలం రోగులకు చూసే చోటుగా కాకుండా ప్రాణం పోసే దేవాలయాలుగా మార్చే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. రాజకీయ విమర్శలను పక్కన పెట్టి వాస్తవాలను గ్రహిస్తే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ముఖ చిత్రం మారబోతుందని స్పష్టమవుతోంది. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భరోసాతో కూడిన రాష్ట్రాన్ని అందించడమే ఈ పీపీపీ మహాయజ్ఞం యొక్క అంతిమ లక్ష్యం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కేవలం నినాదం కాదు, అదొక సజీవ సాక్ష్యం. రాజకీయాలు రంగులు మార్చవచ్చు, కానీ అనారోగ్యం, ఆకలి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. సామాన్యుడి ప్రాణానికి కావాల్సింది విమర్శల బిందు కాదు, సకాలంలో అందే వైద్యం. ఆ రోజులకు ఇక కాలం చెల్లిందని ఈ ట్రిపుల్-పీ విప్లవం గట్టిగా చాటి చెబుతోంది. విమర్శలు ఎప్పుడూ ఉంటాయి, అడ్డంకులు సహజంగానే ఎదురవుతాయి. కానీ ఎక్కడో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే ఒక లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అది ప్రభుత్వ బాధ్యతను, ప్రైవేటు నైపుణ్యాన్ని మేళవించి సామాన్యుడికి కార్పొరేట్ భరోసా కల్పించడం. ఒకప్పుడు విమానాశ్రయాలు, రహదారుల విషయంలో ట్రిపుల్-పీపై ఇలాంటి సందేహాలే తలెత్తాయి. కానీ ఇవాళ అవే ప్రగతికి బాటలు వేశాయి. ఇప్పుడు ఆరోగ్య రంగంలోనూ అదే అద్భుతం పునరావృతం కాబోతోంది. చరిత్ర ఎప్పుడూ అభివృద్ధి వైపే నిలబడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం ప్రతి పేదవాడికి దక్కాలని కోరుకుందాం.